అన్న మీ పేరు? మల్లికార్జున. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను. ఎలా ఉందన్న రియల్ ఎస్టేట్ పరంగా ఈ 4.5 ఏళ్ళ నుంచి? బాగాలేదండి, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బాగానే 4.5 ఏంటి అసలు ఎప్పుడు బాగాలేదు. ఇక్కడ ప్రభుత్వం వచ్చింది ఏం చేయం, బాగా పడిపోయి ఉందిగా మార్కెట్ మొత్తం. గతంలో ఎలా ఉండేది అన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్న? బాగుండేది రియల్ ఎస్టేట్ అప్పుడు బూమింగ్ బాగుండేది. మాకు కూడా బాగుండేది వ్యాపారం, సేల్స్ కానీ ఇది కానీ బాగుంది. ఇప్పుడు లేదు. అంటే ఏంటి ప్రధాన కారణం ఏంటి? ఈయన వచ్చిన తర్వాత ఎందుకు బాగాలేదంటారు రియల్ ఎస్టేట్ అసలు? ఈ ఏరియా మీద క్లారిటీ లేకపోవడం, క్యాపిటల్ ఏదా అనేది క్లారిటీ లేదు. అలాగే ఏది ఎప్పుడు ఎక్కడ ఏం పెడతారా అనేది క్లారిటీ లేదు. అందువల్ల మరి అప్పుడు పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా, ఇన్వెస్ట్ చేసుకోవాలా వద్దా, షిఫ్ట్ అవ్వాలా, ఉండాలా, పోవాలా, ఏందా అనేది ఆ పరంగా. 4.5 ఏళ్ళ నుంచి కూడా ఒకవైపు 3 రాజధానులని ప్రభుత్వం నుంచి, ఒక రాజధాని ఉండాలని చెప్పి ప్రతిపక్షాల నుంచి, అసలు మీకు ఏ విధంగా అనిపించింది ఈ 4.5 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఈ పరిణామాల దృష్ట్యా? రాజకీయం ఎప్పుడు రాజకీయమే కదా. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఇది చెప్తారు, నెక్స్ట్ ఇంకొకరు వస్తారు వాళ్ళు ఇంకోటి చెప్తూ ఉంటారు. కానీ ఒకటి క్లారిటీ ఏంటంటే, ఒక ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఇంకో వచ్చే ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తా పోతే వాతావరణం బాగుంటుంది, జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. అది సింపుల్గా చెప్పాలంటే, దాన్ని మనకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా పోతే ఇబ్బంది పడేది మీదేం లేదు. మీ ఆనందాల కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు సఫర్ అయ్యేది వాళ్ళ ఒక్కలమే కాదు కదా, అన్ని రంగాల వల్ల ఇబ్బంది పడుతున్నాం కదా. ఎక్కడుంటే బేసిక్గా ఎక్కడైతే డబ్బులు తినేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని పెట్టారు అంటున్నారు. కానీ అట్నుంచి కానీ ఇట్నుంచి కానీ సెంటర్ ఇది. ఒక రాష్ట్రానికి 2 వైపులా మధ్యదే ఇది కరెక్ట్గా. విజయవాడ అమరావతి ప్రాంతం అనేది అక్కడ అయిపోతున్నాయి లేకపోతే న్యూస్ పెడితే పెట్టండి, ఇంకో చోట పెట్టండి. దొనకొండ అన్నారు, ఎక్కడ అన్నారు, అట్లా చూసుకొని పెట్టండి. మొత్తం రాష్ట్రంలో అందరికీ క్యాపిటల్కి వచ్చే ట్రాన్స్పోర్టింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఏరియా కావాలి కదా. అది చూసుకోకుండా మనం ఎక్కడి నుంచి అక్కడ ఎందుకు బీచ్ ఉంది, అన్నీ ఉన్నాయి, సముద్ర మార్గాలు అన్నీ ఉన్నాయి. అక్కడ డెవలప్ చేయాల్సిన పర్యాటకం. ఆ డెవలప్ చేస్తే అక్కడ దాని మీద మనకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకు ఇక్కడ నుంచి చేంజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఆ చేంజ్ అని చెప్పేసి ఇప్పటికి 5 సంవత్సరాల కాలం గడిపేశారు. నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకోటి ఏదో చేస్తామంటారు. వీళ్ళు వస్తారో వాళ్ళు వస్తారో తెలియదు. కానీ ఎవరు వచ్చినా సరే ఒకటే భజన చేయడం తప్పితే ఏమీ లేదు. అది 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు వ్యక్తిగతంగా మీకు ఏమనిపించింది? మాకైతే నచ్చలే. ఇప్పుడు 3 రాజధానులు ఎందుకు? ఉన్నదే ఒక రాజధాని ఏం పెగట్లేదు మనం. ఇప్పుడు 3 రాజధానులు ఎందుకు? డిఫరెంట్ ఏరియాస్లో అవసరం లేదు. మనకు తెలిసి అయితే ఒక చోట అన్ని వనరులు ఉంటే సమకూర్చుకోగలుగుతాం. కానీ మిగతా చోట్ల డెవలప్ చేయి. ఒక రాజధాని ఇక్కడనే కాదు, మిగతా చోట్ల డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఏదో ఒకటి కొత్త కంపెనీలు ఇంట్రడ్యూస్ చేయడమా, లేకపోతే ఇంకేదైనా డెవలప్ చేయడమా, హబ్ లాంటివి పెట్టడమా, ఇట్లాంటి ఐటీ రంగాన్ని ప్రోత్సహించండి. ఉద్యోగాలు ఎక్కడుతున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఈయన వాటిలోకి వచ్చేస్తున్నారు. మాకు ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా సందులోకి వెళ్ళి ఒక ఇల్లు గురించి అడిగా అనుకోండి, నేను ఏజెంట్నే అంటున్నారు కొత్తగా. ఇప్పుడు ఇదో తలగా నొప్పింది మా రంగానికి. అవన్నీ ఇబ్బందులే కదా. ఏమీ చేయలేకపోతే ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ ఇది అనుకున్నా అట్లా పరిగెడతా ఉంటారు. కానీ దీనికో స్టాండర్డ్స్ ఉంటాయి, మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. అంటే ఈ 4.5 ఏళ్ళలో ఏమన్నా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఏమన్నా తీసుకొచ్చారంటారా? నేనైతే పెద్ద పట్టించుకోవట్లేదన్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మన జీవితం మీద గడపడమే పెద్ద సమస్య అయిపోయింది, టాస్క్ అయిపోయింది. సో ఈ టాస్కులు పట్టించుకోవడానికే ఖాళీ లేదు, సమయం లేదు ఎవరికి. ఇప్పుడు వాళ్ళు ఏ కంపెనీలు తెస్తున్నారు లేదా అని చూసే అంత టైం అయితే లేదు. కంపెనీలు వస్తే అభివృద్ధి చెందుతుంది, బాగుపడతారు. ఎవరైతే అవుతున్నారో వాళ్ళు జాబులు చేసుకుంటే ఇంకొద్ది ఇదిగా ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఖాళీగా ఉంటే ఏముంటుంది? గొడవలు, గంజాయిలు తాగడాలు, గాడిద కూడా చేయడాలు, ఇలాంటి పోరంబోకేశాలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. అది అంతమించి ఏముండదు. ఇప్పుడు రాష్ట్రంలో అవి పెరుగుతున్నాయిగా. అవి పెరగకుండా ఉండాలంటే వాళ్ళకి జాబుల పరంగా కావాలి. అది ఇప్పుడు కొంతమందిని సోమలు కూడా చేశారుగా. ఇప్పుడు ఎవరు ఈ వాలంటీర్లు తెచ్చి పైన ఉన్న అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు కదులుతారా? వీళ్ళు చేసే పని వీళ్ళందరూ చేస్తే వీళ్ళు ఎందుకు? ఇంకా వాళ్ళకి ఇంకోటి కల్పించండి, వాళ్ళకి ఇంకో పనులు అప్పుడు చెప్పండి, చేయించిన తర్వాత ఇది చేస్తే బాగుంటుంది. అంతేగాని అసలు వాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళని మేజర్గా ఒక డి లెవెల్లో డిప్యూటీ ఇంజనీర్ ఎలా చేస్తారో ఆ రేంజ్లో అయిపోయింది వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళు ఏం చెప్తే వినాలి మూసుకుని. అట్లా ఉంది. అంటే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా
గ్రామాల్లో పెనుమార్పులు తీసుకొచ్చాం, గాంధీజీ కలకన గ్రామ స్వరాజ్యం సృష్టించామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం? వాళ్ళకి మార్పులు కనబడుతున్నాయిగా, చేర్పులు కనబడుతున్నాయిగా, అది వాళ్ళకి తెలిసింది కాబట్టి మనం ఆనందిద్దాం. అంటే మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందన్న? ప్రస్తుతానికి అయితే ఇటువైపు జనసేన వ్యక్తి వస్తారా, కంటెస్టెంట్గా ఆయన వస్తారా, ఎవరు వస్తారా అనేది తెలియదు, కానీ వ్యతిరేకత అయితే ఉంది కాబట్టి మారచ్చు ఇక్కడ. విజయవాడ పార్లమెంట్కి సంబంధించి ఎంపీ కేసినేని నాని గారు వైసీపీలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ చుట్టూ ఉన్న ఈ 7 నియోజకవర్గాలను కూడా నా ప్రభావం చూపిస్తుంది, నేను ఖచ్చితంగా వైసీపీని గెలిపించి తీరుతానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ మారడంపై ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఆయన కాన్ఫిడెంట్కి, ఆయన ఔన్నత్యానికి గొప్ప విషయం అది. చాలా అది ఉండాలి ఎప్పుడైనా, స్పోర్టివ్నెస్ అనమాట. అది మంచిదే. ఆయన అయితే పని చేశారు, చేయలేదని అన్నాం, చేశారు. కానీ ఎప్పుడైతే పార్టీ వీడు వెళ్ళారో భిన్నాభిప్రాయాలు మొదలవుతాయిగా. ఆయనకి ఇందులో ఒక బ్రాండ్ ఉంది. ఈసారి వచ్చి ఏమైనా జరగండొచ్చు, పార్టీ నెట్టడం అనేది మా అందరూ ఎవరికి నచ్చల, వీడు వెళ్ళడం అనేది నచ్చల. ఆయన ప్రభావం ఉంటుందంటారా ఈ 7 నియోజకవర్గాల్లో? ఆయన ప్రభావం మామూలుగా ఆయనకు అభిమాన సంఘం ఒకటి ఉంటుంది, వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా. ఇంకోటి ఆ ఫ్లైఓవర్ తెచ్చారన్న అభిప్రాయం మీద ఉన్న వాళ్ళు కొంతమంది వేస్తారు, పార్టీ పరంగా ఉన్న కొంతమంది వేస్తారు. కొంత ఉండకుండా ఉండదు కదా, ఖచ్చితంగా ఉంటుంది. ప్రభావం అనేది ఉంటుంది, పోటీ గట్టిగానే ఉంటుంది. కానీ ఫలితాలు ఎలా వస్తాయి అనేది జనాలు నిర్ణయిస్తారు. అంటే ఓవరాల్గా 4.5 ఏళ్ల పరిపాలన చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిది, 100కి ఎన్ని మార్కులు ఇస్తారు అసలు? మార్కులు మనకైతే లేండి, మనకైతే నచ్చల. అది పథకాలు ఇవ్వడం వల్ల మా ప్రయోజనం ఏం లేదు. మీరు 10,000 ఇస్తున్నారా, 20,000 ఇస్తున్నారా, 15,000 ఇస్తున్నారా? దానివల్ల 10,000 ఇస్తే 3 నెలల్లో, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి 10,000 ఇస్తే కాలం గడపలేము. పప్పుల దినుసుల మీద సబ్సిడీ తగ్గించండి. పెట్రోల్ ఉంది, రాష్ట్రానికి సంబంధించిన సుంకం ఉంటుంది, దాని మీద తగ్గించండి. తగ్గిస్తే ఈ విధంగా ఏమైనా తగ్గిస్తే అది ఆలోచిస్తారు. 10,000 వేసావు అనేది ఎవరు ఆలోచించరు, అవసరం లేదు. ఇప్పుడు ఇస్తే రేపు పొద్దున ఖర్చు అయిపోతాయి. లేకపోతే వడ్డీలు తీసుకుని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వచ్చిన 10,000 వడ్డీకి పోతాయి. దానివల్ల ఏంటి ఉపయోగం? పథకాలు ఎందుకండి? పని కల్పించండి, చూపించండి, దారి చూపించండి, బతకడానికి నీట్గాను బతుకుతారు. అంతేగాని కొంచెం 10,000 20,000 వల్ల ఏంటి సుఖం, ఏంటి ఉపయోగం? ఏ గవర్నమెంట్ అయినా సరే అంతే, ఈ గవర్నమెంట్ కాదు, ఒక్క గవర్నమెంట్ గురించి చెప్పట్లే. పథకాలు ఇచ్చి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? పథకాలు ఎందుకు? ఆడదు కూడా పథకాలు ఎందుకు? తగ్గించండి. నిత్యావసర వస్తువుల మీద మీ సుంకాలు తగ్గించుకోండి, లేదా పెట్రోల్ ధరల మీద తగ్గించండి. కొద్దిగా మీ ఎక్స్చేంజ్ ఉంటాయి కదా, వాటి మీద తగ్గించుకోండి. తగ్గించుకున్నారనుకో జనాభాకి యూస్ఫుల్. అది మీరు 10,000 కాదు 1,00,000 ఇచ్చినట్టు అప్పుడు చాలా ఆనందంగా బతికేస్తారు. ఎందుకు ఈ ప్రభుత్వం కాదు, రేపు పొద్దున వచ్చేవాడు కన్నా నాకు 5,000 10,000 ఇవ్వాల్సిన పర్లేదు. వృద్ధులకు అంటారా? అది తప్పులేదు, హ్యాపీగా ఇవ్వండి. విత్తంతో అన్నారా? వాళ్ళకి ఒకటి, ఎందుకంటే భర్త లేరు కాబట్టి వాళ్ళకి సహాయం చేయండి. ఇంకేది ఉచితంగా ఇవ్వద్దు. ఇచ్చింది సోమర్లు తయారు చేయడం ఏముంది? ఆడ పని చేసేవాడిని పని చేయరా అని చెప్పడం అంతే. అంటే ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీతిలోకి తీసుకొచ్చారు. రేపొద్దున ప్రభుత్వం మారినా కూడా మళ్ళీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ప్రజలు ఎప్పుడు గొర్రెలే, మేము అందరం గొర్రెలమే. మేము చాలా పరిపూర్ణమైన గొర్రెలం. ఏ ప్రభుత్వం వచ్చినా తలాడిస్తాం అంతే. అంతమించి మార్పు మాలో రాదు, మాకు సిగ్గు లేదు, రాదు కూడా. ఎందుకంటే ఆలోచించే జ్ఞానం ఉన్నా ఆలోచించాం. పక్కన రాగానే జై కొడతాం, సిగ్గు లేకుండా వెళ్తాం, తింటాం, పండుతాం, వస్తాం అంతే. దానిలో మార్పులు ఉండవు, చేర్పులు ఉండవు. క్లారిటీ ఆలోచించేవాడు అనుకోండి, ఈ ప్రభుత్వం నుంచి నెక్స్ట్ ప్రభుత్వం ఏమిస్తుందా, ఈ ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇప్పుడే వ్యతిరేకత రోడ్డు మీదకి రావాలా? ఎవడైనా వచ్చారా? పార్టీ మీటింగ్లు అంటే చెప్పండి, పొలం మంది ఇంగిస్తారు బస్సులు ఫ్రీ చేశారని. అవి కాదు, సమస్యల గురించి ముందుకు రండి, చెయ్యండి, అడగండి, ఉండండి. అలా వచ్చిన 4 అంటారు టైం పక్క. ఈరోజు 2024 ఎలక్షన్కి సంబంధించి టీడీపీ జనసేన పొత్తుగా పోటీకి రాబోతూ ఉన్నాయి. ఒకవైపు వైసీపీ. ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఎక్కువగా ఉందంటారు? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? మేమైతే టీడీపీ అనుకుంటున్నాం అండి. టీడీపీ జనసేన పొత్తు వల్ల గవర్నమెంట్ మారే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా మారాలని అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా ఏది చేసినా లాస్ మాకే. కంపెనీలు అనేవి పోకుండా ఉంటే కొద్దిగా
జాబులు వస్తూ ఉంటాయి, అదొకటే మెయిన్. ఆ జాబులు వస్తే పెద్ద మనకి ఏమి ఇవ్వక్కర్లా, ఏమి చేయక్కర్లా, పెద్ద పెద్ద ఇల్లు కట్టేసి ఇవ్వక్కర్లా, బతకడానికి వాళ్ళు 11th ఇస్తే చాలు. కష్టపడే తత్వం ఉంది, జనాలు కష్టపడతారు, బతుకుతారు. అది కాబట్టి మార్పు అనేది జరుగుద్దని మేము అనుకుంటున్నాం. ఏదైనా నిర్ణయం ఆ రోజు దాకా చెప్పలేం, ఓటేసే ముందు రోజు రాజకీయాలు మారుతాయి. కాబట్టి అది ఎవరు డిసైడ్ చేసేది కాదు, జస్ట్ అనాలిసిస్ చేసుకుని ఇది వస్తుంది అది వస్తుంది అనుకోవడమే. వేసే వరకు కూడా ఎవరికి తెలియదు ఎవరికి వేస్తున్నారా అనేది. అంతే. క్లారిటీ ఏంటంటే డే బిఫోర్ కూడా మారుతూ ఉంటాయి.